ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా బాబాగారి వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారు ఈరోజు మన కోసం తీసుకుని వచ్చిన సందేశం ఏంటంటే, నా చేతిలో ఉన్న ఈ వస్తువుని తాకి నీ కోరిక చెప్పు, దారి నేను చూపిస్తాను, నీ జాతకం మారబోతుంది అంటున్నారు బాబాగారు. బాబాగారు మనకి ఎటువంటి సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకుంటే ముందు, మన జీవితంలో సమస్యలు రావడం అనేది కామన్. కొన్ని సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి, కొన్ని సమస్యలు వెంటనే పరిష్కారం అవ్వవు. ఎంత ట్రై చేసినా కూడా వాటికి పరిష్కార మార్గం అనేది అస్సలు కనిపించదు. అలాంటప్పుడు మనం ఆలోచించవలసింది ఒకే ఒక్క విషయం, మన జాతకంలో ఏమైనా దోషాలున్నాయా, మార్పు చేయించుకోవాలా, దోష నివారణ పరిహారాలు ఏమైనా చేయించుకోవాలా అనేది ఒక్కసారి ఆలోచించాలి. అలాంటప్పుడు మనం జ్యోతిష్యం చెప్పించుకోవడానికి చాలా చోట్లకు వెళ్తుంటాం, కానీ నిరాశ చెంది ఉంటారు. కానీ ఒక్కసారి శ్రీనివాసరాజు గురూజీ గారండి, చాలా నమ్మకమైన వ్యక్తి. మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా చిటికలో పరిష్కార మార్గం అనేది చూయిస్తారండి. మాకు కూడా ఎటువంటి సమస్యలున్నా కూడా గురువు గారిని కాంటాక్ట్ అవుతాము. మా సమస్యకి పరిష్కార మార్గం అనేది గురువుగారు వెంటనే చెప్తారండి. గురువుగారి నోటివాకు కూడా చాలా మంచిదండి. సమస్య ఎంత పెద్దదైనా సరే పరిష్కారం చిటికలో చెప్పేస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. 9618516114. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు. అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చేయబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. మీకు ఎటువంటి సమస్యలున్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా సరే రోజుల్లోనే పరిష్కారం చూపబడును. ఇంకెందుకంటే ఆలస్యం, మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యను పరిష్కరించుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజుటి బాబాగారి సందేశం తెలుసుకుందాం. బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ప్రతి మనిషి జీవితంలో ఒక దశ ఉంటుంది. ఆ దశలో ఎంత చేసినా ఫలితం రావడం ఆగిపోతుంది. ఆ సమయంలో మనం చెప్తాము, నాకు జాతకం బాగాలేదు, అదృష్టం తోడుగా లేదు. కానీ సాయిబాబా చెప్తారు, జాతకం కాదు బిడ్డ, నీ నమ్మకం మారితే నీ దారే మారుతుంది అని. అదే సత్యం. ఒక చిన్న మనసు మార్పు, ఒక భక్తి స్పర్శ, ఒక సాయి దర్శనం జీవితాన్ని తలకిందులు చేసింది. బాబా చేతిలో ఉన్న ఆ వస్తువు ఒక చిహ్నం మాత్రమే, అది దివ్యశక్తికి సంకేతం. ఆ వస్తువును తాకమని బాబా చెప్పడంలో ఉన్న అర్థం ఏంటంటే, నీ చేతిని దేవుడి చేతికి కలపమని అర్థం. బాబాగారు ఇంకా ఇలా అంటారు, సాయిబాబా చెప్పిన తాకడం అంటే ఏమిటో మీకు తెలుసా? తెలుసుకుందాం రండి. నా చేతిలో ఉన్న వస్తువుని తాకి నీ కోరిక చెప్పు అంటే, బిడ్డ, నీవు బాబా పాదాల వద్ద నీ హృదయాన్ని ఉంచు, నీ మాటలో నిజం ఉంచు, నీ కోరికలో నమ్మకం ఉంచు. సాయిబాబా ఎప్పుడు చెప్తుంటారు, నాకు చెప్పిన మాటలు వినిపించకపోయినా నీ హృదయానికి వచ్చిన భావన నాకు తెలుస్తుంది. అంటే నీవు చెప్పిన నీ కోరిక చెప్పకపోయినా బాబాకి వినిపిస్తుంది. నువ్వు భయంతో కన్నీళ్లతో చెప్పిన ఆయన చేతి ఆ వస్తువు, ఆ దివ్యశక్తి రాయి లేదా ఉదితమైన పేరు నీ శక్తిని ఆకర్షిస్తుంది. నీ ఆత్మలోని దోషాలు, భయాలు, కర్మ అడ్డంకులు అన్నీ ఆ స్పర్శతో తీరిపోతాయి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఒక భక్తురాలి జీవితం ఎలా మారిందో చెప్తాను తల్లి, శ్రద్ధగా విను అంటున్నారు బాబాగారు. బాబాగారు సందేశాలు ఎప్పుడూ కూడా ఉదాహరణలతో ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఉదాహరణ ఒక వ్యక్తి జీవితాన్ని మార్చవచ్చు. అందుకని నిజ జీవితంలో జరిగిన ఉదాహరణలను బాబాగారు చెప్తూ తన సందేశాలను చెప్తుంటారు. షిరిడీలో ఉండే ఒక భక్తురాలు లలితమ్మ, ఆమెకు జీవితంలో అన్నీ కోల్పోయినట్టు అనిపించింది. అభ్యాసం ఉన్న ఉద్యోగం రాలేదు, కుటుంబంలో కలహాలు, ఆరోగ్య సమస్యలు. ఒకరోజు బాబా మందిరంలో కూర్చొని ఏడుస్తూ అడిగింది, బాబా, నా జాతకం ఎందుకు ఇంత చెడ్డది? ఆ రాత్రి స్వప్నంలో బాబా ఆమెకు కనిపించారు. ఆ బాబా చేతిలో ఒక చిన్న చింత చెట్టు గింజ ఉండేది. ఆమెను చూసి బాబా నవ్వుతూ చెప్పారు,
ఆ గింజను తాకి నీ కోరిక చెప్పు బిడ్డ, నీ జాతకం రాయబోతున్నాను మళ్ళీ అని అన్నాడు. ఆమె ఆ గింజను తాకి, బాబా నాకు స్థిరమైన ఉద్యోగం కావాలి అని చెప్పింది. 3 రోజుల్లో ఆమెకు ఒక కాల్ వచ్చింది. ఆమె పేరు ఓ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగ జాబితాలో ఉంది. ఇది యాదృచ్ఛికం కాదు, అది బాబా యొక్క సంకేతం. అతని చేతిలోని వస్తువు తాకడం అంటే భక్తి స్పర్శతో జీవితం తిరిగి రాయడం అని అర్థం. నీ జాతకం ఎలా మారబోతుందో చెప్తాను తల్లి, శ్రద్ధగా విను అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. జాతకం అంటే నక్షత్రాల సమీకరణం కాదు బిడ్డ. జీవితంలో చేసే పనులు, ఆలోచనలు, ప్రార్థనలు కలయికే నిజమైన జాతకం. సాయిబాబా చెప్పినట్లు, నేను నీ కర్మని రాసుకున్నాను, కానీ నీ భక్తి దాన్ని మార్చగలదు. బాబా నీకు దారి చూపించే ముందు నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్ష ఒక రూపంలో వస్తుంది, ఏదైనా అనుకోని కష్టంగా, నిరాకరణగా లేదా ఆలస్యంగా. కానీ ఆ సమయంలో నీవు భయపడకపోతే బాబా వెంటనే మార్పు చేస్తారు. నీ జాతకం మారబోతుంది అంటే నీ ఆత్మకు ఉన్న దిశ మారబోతుంది అని అర్థం. నీ అడ్డంకులు తీరబోతున్నాయి అని అర్థం. నీ జీవితం కొత్త వెలుగు చూసే సమయం చేరింది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బాబా చేతిలోని వస్తువుల రహస్యం. షిరిడి సాయిబాబా ఎప్పుడు చేతిలో ఉంచుకున్న 3 వస్తువులు: చిన్న కర్ర, తులసిమాల లేదా పీట, విభూది. ఈ 3 దేవతా తత్వానికి సూచిస్తాయి. దండ కర్మను శిక్షించే శక్తి, మాల భక్తిని కాపాడే శక్తి, ఊది పాపాలను శుద్ధి చేసే శక్తి. నీ జీవితం మారే ముందు బాబా నీకు ఈ 3 శక్తులలో ఒకదానికి చూపిస్తారు. ఒక చిన్న దివ్య అనుభవం రూపంలో అది వస్తుంది. ఉదాహరణకు, నీ జాతకం మారే ముందు బాబా నీకు ఈ 3 శక్తుల్లో ఒకదాన్ని నీ చూపిస్తారు. ఈ ఒక చిన్న దివ్య అనుభవం రూపంలో అది వస్తుంది. ఉదాహరణకు, నీకు ఒక పూల వాసన రావడం, బాబా పాట ఎక్కడో వినిపించడం, లేదా ఏదైనా కాంతి దర్శనం కలగడం, అది బాబా నీ జాతకం మారుస్తున్న సంకేతం. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, నీ కోరికను చెబితే నేనది వింటాను, కానీ నీవు ఆ కోరికను విశ్వసిస్తే నేనది నెరవేరుస్తాను. కాబట్టి నీ కోరిక చెప్పే ముందు భయాన్ని కాదమ్మా, సందేహాన్ని తొలగించు, నమ్మకాన్ని ఉంచు. ఆ రోజు నువ్వు తప్పక చేయవలసిన పని, బాబా పాదాల వద్ద నీ చేతిని ఉంచి ధన్యవాదాలు సాయి అని ఒక్కసారి చెప్పు. అది నీ జాతకం తిరిగి రాయడానికి ఈ సైన్యమైన పిలుపు. ఆ రోజు చేయవలసిన 5 చిన్న పనులు: ఒక పేదవారికి అన్నం పెట్టు, సాయిబాబా ఫోటో ఎదుట ఒక దీపం వెలిగించు, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని 108 సార్లు జపించు. నీ హృదయంలోని కోరికను ఒక కాగితంలో రాసి బాబాకు చూపు. ఆ కాగితం బాబా పాదాల దగ్గర ఉంచి నమస్కరించు. 3 రోజుల్లోనే నీకు 2 శుభవార్తలు వస్తాయి. ఒకటి నీ మనసును సంతోషపరుస్తుంది, ఇంకోటి నీ జీవితాన్ని మార్చేస్తుంది. భయాలు కరిగిపోతాయి అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. బిడ్డ, నీ మనసులో నా కోరిక నెరవేరుతేమో అనే ఒక చిన్న భయం ఉంటుంది, కానీ బాబా చెప్తున్నారు, నీ భయం నీకు అడ్డంకి, నా శక్తి నీకు దారి. నీ భయం కరిగిపోయిన క్షణంలోనే మార్పు ప్రారంభమవుతుంది. నీవు చేయవలసింది ఒక్కటే, బాబా మాటలపై పూర్తి నమ్మకం ఉంచాలి. నీ మనసు బలహీనంగా ఉన్నప్పుడు బాబా నీ వెనుక నిలబడి ఉంటారు. నీవు కన్నీళ్లు పెట్టినప్పుడు ఆయన చేతిలోని ఊది నీపై చల్లబడుతుంది. అదే దివ్య స్పర్శ, అదే జాతక మార్పు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నీ జాతకం నేను రాస్తున్నాను, నీ కోరిక చెప్పి వెళ్ళు. నేను తాకిన వెంటనే నీ జీవితం మారిపోతుంది అంటున్నారు బాబాగారు. నీ కోరిక చెప్పు, ఆ విశ్వాసాన్ని నీలో బలపరుచుకో. ఎందుకంటే సాయిబాబా నీ మాట వింటున్నారు. చాలా త్వరలోనే నీకు 2 శుభవార్తలు వస్తాయి. ఒకటి నీ ప్రయత్నానికి ఫలితం, మరొకటి నీ జీవితానికి వెలుగు. ఇదే బాబా సందేశం బిడ్డ. నా చేతిలో ఉన్న వస్తువుని తాకి నీ కోరిక చెప్పు, దారి నేను చూపిస్తాను. నీ జాతకం మారబోతుంది. నమ్మకం ఉంచు, ప్రార్థన చెయ్యి, నీ సమయం ప్రారంభమవుతుంది బిడ్డ అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఒకసారి బాబా నీ జాతక రేఖలో హస్తం వేసిన వెంటనే నీ చుట్టూ కనిపించే ప్రపంచం మారిపోతుంది. దీన్ని నువ్వు సులభంగా గుర్తించలేవు మొదట్లో, కానీ కొన్ని సంకేతాలు నీ జీవితంలో తప్పకుండా కనపడతాయి. మొదటిగా నువ్వు గమనిస్తావు, ఇన్నాళ్ళుగా మనసులో ఉన్న ఆ కలత, భయం, ఆందోళన ఒక్కసారిగా తీరిపోతుంది. ఏదో ఒక అంతర్గత శాంతి నీలోనికి ప్రవేశిస్తుంది. బాబా చెప్తున్నారు, నీ మనసు శాంతి పొందితేనే అదృష్టం నీ దారి చూపిస్తుంది. ఈ ప్రశాంతతే మొదటి సంకేతం. అంటే బాబా నీ జాతక మార్పు ప్రారంభించారు అని అర్థం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, మరొక సంకేతం,
చిన్న చిన్న సంతోషాలు వరుసగా జరగడం, ఎన్నాళ్ళగానో విఫలమైన పనులు ఒక్కొక్కటిగా నెరవేరడం ప్రారంభమవుతాయి. ఉదాహరణకు చాలా రోజుల తర్వాత ఒక మంచి కాల్ రావడం, అప్పు తిరిగి రావడం, కుటుంబంలో కలహం సరిదిద్దుకోవడం, ఇవి బాబా నీపై కురిపించే పాజిటివ్ ఎనర్జీ వర్షాలు. ఇవి చిన్న సంకేతాలే అయిన పెద్ద మార్పు సూచనలు. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, బాబా నీ దారిని సరిచేస్తున్నప్పుడు నీ చుట్టూ ఆయన సన్నిధి అనుభవాలు పెరుగుతాయి. నువ్వు ఎక్కడ చూసినా బాబా ఫోటోలు కనిపిస్తాయి. ఒకే రోజులో 3 సార్లు ఓం సాయిరామ్ అన్న మాట వినిపించవచ్చు. దానికి సంబంధం లేకుండా బాబా పేరు నీకు ఎదురవుతుంది. అది సాధారణం కాదు బిడ్డ, అది ఆయన చెప్పే మాట. నేను నీతోనే ఉన్నాను అనే మాట. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, జాతకం మారిన తర్వాత నీలో ఒక కొత్త ధైర్యం పుడుతుంది. ఇంతకు ముందు భయపడి వెనకడుగు వేసే పనులు కూడా నువ్వు ధైర్యంగా చేయగలవు. ఇది కేవలం మనోభావం కాదు, ఇది సాయి శక్తి ప్రవాహం నీలోనికి ప్రవేశించడమే. బాబా చెప్తున్నారు, భయం అంటే నీలో నేను లేనట్టే, నమ్మకం అంటే నేను నీ వైపుగా నడుస్తున్నట్లే. దారిలో వచ్చే కొంతమంది కొత్త వ్యక్తుల గురించి నీకు చెప్తాను, శ్రద్ధగా విను తల్లి అంటున్నారు బాబా గారు. నీ జీవితంలోనికి కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు. వారిలో ఒకరు నీ జీవితాన్ని మార్చే వ్యక్తిగా మారుతారు. ఆ వ్యక్తి బాబా పంపిన దూత. కొన్నిసార్లు అతను సాధారణ మనిషిలా కనిపిస్తాడు, కానీ అతని మాటలు నీ హృదయానికి నేరుగా తాకుతాయి. బాబా ఎప్పుడూ ప్రత్యక్షంగా రారు, కానీ ప్రతితన ద్వారా నీ జీవితంలో అడుగు పెడుతుంటారు. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, బాబా నీ కోరికను నెరవేర్చే విధానం ఎలా ఉంటుందో చెప్తాను, శ్రద్ధగా విను తల్లి అంటున్నారు బాబా గారు. ఏంటో విందాం రండి. బిడ్డ, బాబా నీ కోరిక విన్న వెంటనే చేయబోయే పనులు ఆధ్యాత్మికమైనవి. ఆయన చేయు విధానం మనసుకు అర్థం కాకపోవచ్చు, కానీ ఫలితం అద్భుతం. నీకు ఎదురయ్యే అడ్డంకులు తొలగించడం. మొదట ఆయన నీ దారి నుండి అడ్డంకులను తొలగిస్తారు. కొన్నిసార్లు ఆ ప్రక్రియ కష్టంగా ఉంటుంది. ఒక పని ఆగిపోవడం, ఎవరో దూరం కావడం, నిన్ను అర్థం చేసుకోలేకపోవడం. కానీ బిడ్డ, ఆ క్షణంలో క్షమించు, ఎందుకంటే బాబా ఆ దారి నుంచి దోషాన్ని తొలగిస్తారు. నువ్వు ఊహించని చోట శుభం దాగి ఉంటుంది. ఇది బాబా మాట. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, తర్వాత ఆయన నీకు అవకాశాల తలుపులు తెరుస్తారు. నీకు చిన్న ప్రేరణ ఇచ్చేలా ఏదైనా సంకేతం పంపిస్తారు. ఒక ఫోన్ కాల్, ఒక ఆలోచన, ఒక కళ. దాన్ని నిర్లక్ష్యం చేయకు, ఎందుకంటే అది సాయిబాబా ఇచ్చిన పిలుపు. నీ కోరికను పరీక్షించడం. బాబా ఎల్లప్పుడూ నీ కోరిక నిజమైనదో కాదో తెలుసుకుంటారు. నీవు ఆ కోరిక కోసం సహనం చూపగలవా లేదా అని పరీక్షిస్తాడు. అందుకే కొన్నిసార్లు ఫలితం ఆలస్యంగా వస్తుంది. కానీ బిడ్డ, ఆ ఆలస్యం అనేది శాపం కాదు, అది సిద్ధం అవ్వు అనే బాబా శిక్షణ. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, నీ కోరిక నెరవేరే ముందు నీలోని చెడు శక్తులు బయటకు వస్తాయి. ఇది ఒక క్లీనింగ్ ప్రాసెస్ లాంటిది. ఈ సమయంలో నీవు బాబా నామం ఎక్కువగా జపించు. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. ఇది జపిస్తే నీ ఆత్మశుద్ధి అవుతుంది. శుభం దారి ఎటు అనేది స్వయంగా నీకు స్పష్టమవుతుంది. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, మాటల శక్తి పెరుగుతుంది, నీ మాటలు నిజం అవుతాయి. ఎందుకంటే బాబా నీ వాక్కు మీద ఆశీర్వాదం ఉంచుతారు. నీకు తెలియకుండా నీ మాటలు ఇతరులకు దారి చూపుతాయి. కర్మఫలాలు తగ్గిపోతాయి. నీవు పూర్వజన్మలో చేసిన తప్పులు కూడా క్షమించబడతాయి. బాబా ఊది నీపై చల్లబడుతుంది. ఆ కర్మ దహనం అవుతుంది. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, మనసు పరిమళంగా మారుతుంది. ఇంతకాలం బరువుగా ఉన్న మనసు ఇప్పుడు తేలికగా ఉంటుంది. నువ్వు ప్రతి దానిలో అందాన్ని చూడగలవు. అది దైవ చైతన్యం ప్రవేశించిన సంకేతం. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, ఒక అద్భుతమైన భక్తుడి అనుభవం చెప్తాను, శ్రద్ధగా వినుబిడ్డ అంటున్నారు బాబా గారు. విజయవాడలో ఒక భక్తుడు సురేష్. ఆయనకు 10 ఏళ్లుగా వ్యాపార నష్టాలు, అప్పులు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రాలేదు. ఒకరోజు ఆయన బాబా ఆలయంలో కూర్చొని ఇలా అన్నాడు, బాబా నా అదృష్టం తిరిగిపోతుందా అని. ఆ రాత్రి స్వప్నంలో బాబా ఒక చిన్న తాళం చేతితో పట్టుకొని చూపించారు. ఈ తాళం నీ జీవిత తలుపులను తెరుస్తుంది. దాన్ని తాకి నీ కోరిక చెప్పు. ఆయన స్వప్నంలో తాకి, బాబా నా జీవితం మార్చు అని అన్నాడు. 20 రోజుల తర్వాత అప్రమత్తమైన ఒక పాత స్నేహితుడు వచ్చినాడు. అతను పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని తిరిగి మొదలుపెట్టాడు. 6 నెలల్లోనే ఆయన అప్పులన్నీ తీరిపోయాయి. బాబా చేతిలోని ఆ తాళం అంటే అవకాశం తలుపు. ఆ తలుపు తట్టినప్పుడు దారి స్వయంగా తెరుచుకుంటుంది. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, నీ కోరిక త్వరగా నెరవేరాలంటే చేయవలసిన సాధన. ఉదయం సాయి పాదాల వద్ద దీపం వెలిగించు. బాబా పాదాల దగ్గర ఒక దీపం వెలిగించి ఇలా చెప్పు, బాబా నా కోరిక నీ చిత్తానికి అప్పగించాను అని. అది నీవు తాగిన సంకేతం అవుతుంది. సాయిబాబా నామస్మరణ 108 సార్లు జపించు. దీన్ని ప్రతిరోజు ఒకే సమయానికి చేయాలి. ఒకసారి చేయడం
అంటే బాబా చేతిలోని వస్తువును తాకినట్టే. ఒక మంచి పని చెయ్యి, పేదవారికి ఇచ్చే దానం నాకు ఇచ్చినట్లే. అందుకే ప్రతి శుక్రవారం ఒక ఆహారం పొట్లం లేదా దానం చెయ్యి. నీ కోరికను ఒక పేపర్ మీద రాయి, ఆ పేపర్ బాబా ఫోటో పాదాల కింద ఉంచు. నీ చేతిలోని వస్తువును తాకినట్టు నేను ఆ కాగితాన్ని తాకుతాను బిడ్డ అంటున్నారు బాబాగారు. నా కోరిక నీదేగా మార్చు అని చెప్పు బాబాతోటి. బాబాగారు దాన్ని స్వీకరిస్తారు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, 2 శుభవార్తలు రాబోయే సంకేతాలు చెప్తాను. బాబా నీకు 2 శుభవార్తలు పంపే ముందు నిన్ను దానికి సిద్ధం చేస్తారు. ఒక పక్షి అరవడం, ఒక గంట శబ్దం లేదా ఎవరో బాబా అని అనడం. దీని వెంటనే నీ మనసు కదిలితే తెలుసుకో అది మొదటి శుభవార్త రాబోయే సూచన అని. స్వప్నంలో కాంతి లేదా పూల దర్శనం. బాబా కొన్నిసార్లు పూల రూపంలో కాంతి రూపంలో వస్తాడు. అది 2వ శుభవార్త, సమయం చేరిందన్న సంకేతం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ నీ కోరిక నా చేతిలోని వస్తువులా మారింది. నేను దాన్ని మనసులో ఉంచుకుంటాను. నీ జీవితంలో కాంతి పూస్తుంది. నీ జాతకం ఇప్పుడు నా చేతిలో ఉంది. బిడ్డ ఈరోజు రాత్రి నిద్రకు ముందు సాయిబాబా ఫోటో ముందు కూర్చో. నీ చేతిని ఆ ఫోటో వైపు చాపి ఇలా చెప్పు, బాబా నీ చేతిలో ఉన్న దివ్యశక్తిని నేను తాకాను. నా కోరిక నీకు అప్పగిస్తున్నాను. నా జాతకం నీ చేతిలో పెడుతున్నాను. అప్పుడు నీవు నిద్ర లేవకముందే కొత్త ఉదయం, కొత్త శుభవార్తలు ఎదురవుతాయి. ఒకటి నీ మనసును కాంతివంతం చేస్తుంది, ఇంకొకటి నీ జీవితాన్ని మార్చేస్తుంది. చూసారా బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. ఇంకా కొత్త సందేశంతో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.